నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రైతు బంధులకు సంబంధించినటువంటి కీలక ప్రకటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను దిశల వారీగా అడుగులు వేస్తా ఉంది. వాటి హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాలని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలని పొందేందుకు ఈ ఒకే ఒక దరఖాస్తును సమర్పించేలా వెసులుబాటును కల్పించారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు, అంటే 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా దరఖాస్తుల స్వీకరణను చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలులో భాగంగా ముందుగా దరఖాస్తుల స్వీకరణకు కార్యాచరణను ఖరారు చేసింది. కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తానని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రైతు బంధు సీలింగ్ పైన చర్చ కూడా జరుగుతున్నటువంటి వేళ పార్టీ కూడా ఇచ్చారు. సీలింగ్ పైన అసెంబ్లీలో చర్చించి నిర్ణయం కూడా తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విధంగానే ఉద్యోగాల నియామకాలకు కూడా కట్టుబడి ఉన్నామని పేర్కొంది రేవంత్ సీఎం హోదాలో. టిఎస్ఎస్పి చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామా చేశారని, వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉందని వివరించారు. రాష్ట్రపతి ఆమోదం కోరినటువంటి గవర్నర్ వాటిని ఆమోదించగానే తర్వాత కొత్త కమిషన్ యొక్క సభ్యుల నియామకం వెంబడే జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యేటువంటి ప్రజా పాలన ద్వారా గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ మొదలు కానుందని సీఎం వివరించారు. మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటుందని కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలకు 10 ఏళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదనేది కూడా ఆయన విమర్శించారు. ప్రజావాణికి వస్తున్నటువంటి స్పందన ఆ విషయం చెబుతుందన్నారు. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు సీఎం. ఇక ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడమే కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకువెళ్లడమే ప్రజాపాలన ఉద్దేశం అని కూడా ఆయన వెల్లడించారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. అర్హులైనటువంటి లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. పథకాల అమలుకు ఒకే దరఖాస్తు సరిపోతుందని కూడా చెప్పడం జరిగింది. గ్రామ సభలలో దరఖాస్తు పత్రాలను అందుబాటులోకి ఉంటాయని కూడా వెల్లడించారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి గ్యారంటీలను అందిస్తామన్నారు. మారుమూల పల్లెల్లో సైతం సంక్షేమ పథకాలు అందించాలనేది తమ లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము మీ దగ్గరికి వస్తుంది అని కూడా చెప్పారు. మీరు ఎవరు కూడా ఎక్కడికి కూడా తిరగవద్దు, ఎవరి వద్ద కూడా వెళ్ళొద్దంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రతి మండలంలో 2 గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గ్రూపుకు ఎంపీడీఓ, మరో గ్రూపులకు ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారు అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఎవరి కోసం ఎవరు కూడా చూడొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళవద్దు. అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులోకి వస్తారు. జనవరి 6వ తేదీ తర్వాత కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయాస్తం దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలకు అందుబాటులోకి పాలనను అందించడానికి తమ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ కృషి చేస్తుంది. అందుకు అడుగులు వేస్తూ ముందుకు కదులుతుంది. 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉంది. మాటను నిలబెట్టుకుంటాము. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు, అన్ని ఉద్యోగాల్లో నియామకాలు కూడా చేపడతాము. ఆగిపోయినటువంటి గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి ఉద్యోగ నియామకాలు పూర్తిగా నియమిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజల ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎటువంటి ఫైరవులకు కూడా ఆస్కారం లేకుండా అధికారులే మీ గ్రామాలలోకి వచ్చి ఈ సంక్షేమ పథకాలను మీకు అందిస్తారని కూడా చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.